మనతో కలిసి ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. మనతో కలిసి ఈ ఆరాధనలో ఆయన కూడా ఉన్నాడు. ఆ వాక్కు అయిన దేవుడు ఆ వాక్కును మన హృదయంలో ఫలింప చేయాలి అనే ఆశతో ఆయన మనలను ఎన్నడూ విడవక ఎడబాయక మనతో కూడా ఆయన సన్నిధి ఉంచిన దేవుడు. ఆయనకు మనము రుణస్థులమై ఉన్నాము. కనుక ఈ సమయంలో ఈ స్థలంలో చేరినటువంటి దేవుని బిడ్డలందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మనము ఈ దినలేఖనములను మనం చదివి ఆ లేఖనములో ఉన్నటువంటి ధ్యానాంశము విశ్వాస బలము అనే అంశమును గురించి మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. విశ్వాసము అనేది హృదయ సంబంధమైనదా లేకపోతే భౌతికమైన శరీర సంబంధమైనదా? విశ్వాసం అనేది భౌతిక సంబంధమైనదా అంటే శరీర సంబంధమైనదా లేక హృదయ సంబంధమైనదా? ఎందుకు అలా మనం హృదయ సంబంధమైనదని ఎందుకు చెప్పుకున్నామంటే మనము గడిచినటువంటి పునరుద్ధాన దినమున ఒక చిన్న ఉపమానములో ఉన్నటువంటి కథను మనం విన్నాం. ఆ అధో పాతాళంలో ఉన్నటువంటి ఆ పాతాళంలో పడుతున్నటువంటి నీరు మరలా తిరిగి అదే ఎత్తునకు పైకి ఎగురుతూ ఉన్నప్పుడు ఆ స్థలంలో ఒక యవనస్తుడు తాడు కట్టి ఆదరికి ఈదరికి నడిచాడు. కానీ మీరెవరైనా రండి, నేను ఆదరికి తీసుకొని వెళ్ళి ఈదరికి తీసుకొని వస్తానని అక్కడ కూడి ఉన్నటువంటి జన సమూహం అంతటిని కూడా బ్రతిమలాడాడు. ఎందుకొరకంటే తనకున్నటువంటి జీవనం అదే. ఎవరినైనా ఆదరికి తీసుకొని వెళ్ళి ఈదరికి తీసుకొని వస్తే తన కుటుంబానికి జీవనం దొరుకుతుంది. ఎంతగా బ్రతిమలాడినది ఎవరు కూడా సాహసించలా. ఎందుకొరకంటే వారి హృదయంలో ఏమి లేదు, విశ్వాసము లేదు. కనుకనే విశ్వాసము లేదు కనుకనే వారు ఆ యవనస్తుని మాట వినలేదు. కనుకనే విశ్వాసము ఏమై ఉన్నది అంటే అది హృదయ సంబంధమైనదే కానీ భౌతికమైనటువంటి దేహ సంబంధమైనది కాదు, అది లోక సంబంధమైనది కాదు అని కూడా మనం ఒకసారి గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అమ్మా, నువ్వు అక్కడ వాకిట్లో కూర్చోవాలి. ముందు చాలా స్థలం. జనం ఏమనుకుంటారంటే ఇంకా నేనేం ఇది హృదయ సంబంధమై ఉన్నది అని ఖచ్చితంగా మనము గుర్తుంచుకోవాలి. విశ్వాసం అనేది ఎందుకు హృదయ సంబంధమైనది అని మనం చెప్పుకుంటున్నాము అంటే అది పదార్థము కాదండి, అది వస్తువు కాదు, అది వస్తు రూపంలో అది లేదు. కనుకనే అది హృదయ సంబంధమైనది. కనుక ఎంతగా మనము నమ్ముతామో మనము కలిగి ఉన్నటువంటి నమ్మకమే మన హృదయానికి బలమిస్తుంది. మరలా తిరిగి మన యొక్క దినచర్యలో ఆ బలమంతటిని బట్టి మనం ముందుకు వెళుతూ ఉంటామండి. కనుకనే ఈరోజు మన హృదయాన్ని పరీక్షించుకోవాలి, పరిశోధన చేసుకోవాలి. ఎందుకొరకంటే దేవుడు నన్ను రక్షించి ఎంతకాలము నుండి నేను దేవుని మందిరానికి వెళుతున్నాను, ఎంతకాలము నుండి దేవునిని నేను ఆరాధిస్తున్నాను, ఆయన మాటలు వింటున్నాను, చదువుతూ ఉన్నాను, ఆ మాటలకు అనుకూలముగా జీవించాలనే ప్రయాస నాలో ఏ రీతిగా ఉన్నది తూకం వేసుకోవడానికి ప్రయత్నం చేస్తే నా విశ్వాసం అయితే తూగుతుందో తూగదో నాకు తెలియటం లేదు. ఎందుకొరకంటే ఈ సువార్త ప్రయాణంలో 30 సంవత్సరాలు గడిచిన ప్రతిరోజు కూడా
మరి దేవునిలో మనము మన యొక్క విశ్వాసాన్ని ఆలోచన చేసుకునేటప్పుడు మన విశ్వాసము నూతనముగా ఉండాలి కానీ, క్రొత్తదిగా ఉండాలి కానీ, మన విశ్వాసం ఏమైపోకూడదు అంటే పాతగిలిపోకూడదు. ఇంకా క్రొత్తది క్రొత్తది క్రొత్తది. అందుకే ఇక్కడ విశ్వాసము బలము ఎంత అంటే, ఎంతగా మనము దేవుని నమ్ముతూ ఉన్నామో అంత బలమును మనము కలిగి ఉంటాము. దాని కారణాన్ని మనము పరిశుద్ధ గ్రంథాన్ని మనము చూస్తున్నాము. కానీ ఆ పరిశుద్ధ గ్రంథానికి అనుకూలమైనటువంటి జీవితాన్ని మాత్రం మనము చాలా దూరంగా ఉన్నది. గ్రంథానికి మన జీవితం చాలా దూరంగా ఉన్నది. గ్రంథానికి మనము దగ్గరకు వస్తే మనము కూడా ఆ ప్రభువు యొక్క మరి సన్నిధిలో మనం ఎలా ఉంటాము అంటే, అన్ని విషయములలో కూడా ఆ ప్రభువుని సంతోషపెట్టేవారిగా ఉంటామండి. అందుకే చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనములో ఒక మాట మనము చదువుకుందాము. చూడండి, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. చాలండి. ఈ మాట దేవుడు అబ్రహాము శారాలకు చెబుతూ ఉంటే, కానీ వారి అంతరంగ స్థితి, వారి భౌతికమైనటువంటి దేహస్థితి, మరలా వారు కలిగి ఉన్నటువంటి అంతరంగ స్థితి ఎలా ఉన్నది అంటే, వారికి అది అసాధ్యముగా ఉన్నది. కనుకనే మనం చదివినటువంటి ఆ వచనానికి పై భాగంలో ఎందుకు అక్కడ ఇదిగో ఆ శారా అంటూ ఉన్నది, ఇదిగో అబ్రహాము ఏమై ఉన్నాడు అంటే అతడు శక్తిహీనుడైపోయాడు, అతని వలన సంతానము కలగదు. ఒకవేళ అతడు శక్తి తెచ్చుకొని సంతానము కలుగుతుంది అని నమ్మకం నా హృదయంలో ఉన్నా కూడా, ఇదిగో నేనేమై ఉన్నాను అంటే నాకున్నటువంటి గర్భము ఉడికిపోయింది, ఇంకా ఎలా కుదరదు కదా అని వారు ఒక దృఢమైన నిశ్చయానికి వచ్చేసారండి. ఇక లేదు అనుకుంటున్నారు. అందుకే వారు ఎక్కడైతే వారి విశ్వాసము మరి బలహీనమవుతున్నదో, సన్నగిల్లుతూ ఉన్నదో, అక్కడ దేవుడు వారి హృదయంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బలపరచడానికి మాట్లాడినటువంటి మాటే మనము చదివినటువంటి ఈ 14వ వచనమండి. చూడండి, ఆ 14వ వచనంలో దేవుడు అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చూడండి, ఈ ప్రశ్న మరి అబ్రహామునకును శారాకును దేవుడు వేస్తూ ఉన్నాడు. ఏమయ్యా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆలోచించేయి. ఇదిగో మీదటికి, ఇదిగో ఈ కాలమున నిర్ణయ కాలము నీ యొద్దకు తిరిగి వచ్చేదను. ఇదిగో అప్పుడు శారా కుమారుడు ఇదిగో కనును. ఎలా ఆలోచన చేయాలి. ఇది ఎలా సాధ్యము అంటే, చూడండి, దేవునికి అసాధ్యం అనేది ఏదైనా ఈ భూమండలం మీద ఉన్నదా అంటే ఏమీ లేదండి. మరి ఎందుకు మన పక్షాన సాధ్యము కావడం లేదు? ఎందుకు మన పక్షాన ఇదిగో కార్యములు ఎందుకు వెనక్కి వెళుతున్నాయి? ఎందుకు మనకు జరగవలసినటువంటి అచ్చట ముచ్చట జరగవలసినటువంటి సమయంలో ఎందుకు అచ్చట ముచ్చటలు ఎందుకు జరగడం లేదు? ఎందుకు మనం సంతోషించవలసినటువంటి విషయములలో ఎందుకు మనం సంతోషించలేకపోతున్నాము? చూడండి, ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకు ఆ కార్యము మనకు జరగటం లేదు అంటే, మనకున్నటువంటి విశ్వాసము దేవుని మీద ఆనుకొని లేదండి. మనము కలిగి ఉన్నటువంటి విశ్వాసము, ఇదిగో దేవుని మీద మనము విశ్వాసమును మనము కలిగి ఉంటే, ఆ విశ్వాస బలము చేత ఇదిగో అబ్రహామును శారాను ఇదిగో సంతానమిచ్చి వాగ్దానపు కుమారుణ్ణి పుట్టించినటువంటి దేవునికి ఇదిగో మనకున్నటువంటి చిన్న చిన్న సమస్యలు సాధ్యము కావా? అవుతాయండి.
అందుకే చూడండి ఇక్కడ ఏమై ఉన్నది అంటే, మనకు ఎంత విశ్వాసం ఉండాలి చూడండి. మనం చదువుదాం చూడండి, మనకు ఎంత విశ్వాసం ఉండాలి అంటే, లూకా రాసినటువంటి శుభవార్త 17వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాము చూడండి. 6వ వచనము 17:6. ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టును చూసి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పున్నప్పుడు అది మీకు లోబడును. ఎంత విశ్వాసమో అమ్మా! ఆవగింజ అంటే మనలో ఉన్నటువంటి విశ్వాసము ఆవగింజ కంటే ఇంకా కనపడనటువంటి మరి స్థితిలో మన హృదయ సంబంధమైనటువంటి విశ్వాసం ఉన్నదేమో. అందుకే దేవుడు మన పట్ల కార్యము జరిగించటం లేదు. దేవుడు మనం చేస్తున్నటువంటి ప్రార్థన ఆయన సన్నిధికి చేరడం లేదు. ఆవగింజ, చిన్న ఆవగింజ, అది గాలికి మన చేతిలో కూడా ఉండదు, ఎగిరిపోతుంది. మరి అది ఒక స్థలంలో నిలిచి ఉండేది కూడా కాదది. అంత చిన్న ఆవగింజ ఇదిగో అంతటి విశ్వాసం ఉంటే, కంబళి చెట్టు ఇదిగో పెరకవేయబడి నీవు సముద్రములో నాటబడు అంటే అది వెళ్ళి వేళ్లతో కూడా పెరికి వేయబడి సముద్రములో నాటబడుతుంది. మరి మన విశ్వాసపు బలము ఎంత అంటే, హృదయ సంబంధమైనటువంటి ఈ విశ్వాసమును మనము దేవులాడుకున్నా ఎక్కడ కూడా కానరానటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నది అమ్మా. ఒక ఆదివారం మనము దాటి అంటే దేవుని దగ్గరకు రాకుండా మనము ఉంటే, మరలా తిరిగి ఆదివారం వచ్చేసరికి ఎన్ని దినములు గడుస్తున్నది? ఎన్ని దినములమ్మా? 14 లేక 14 దినములు, లేకపోతే 12 దినములు వేసుకోండి. మరి ఒక్క దేవుని యొక్క లేఖనాన్ని మనం చదివితే, ఒక్క దినము దేవుని సన్నిధిలో మనము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. ఎన్ని దినములు మనము దేవుని దగ్గర నుండి దూరమైపోయినటువంటి స్థితి ఏమండి? ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు అంటే, లోకములో తిరుగులాడటానికి కాదండి, పాపములో ఉండటానికి కాదండి, చీకటిలో మ్రగ్గిపోవటానికి కాదండి. దేవుడు మనల్ని పిలిచినటువంటి దేవుడు, మనల్ని పిలిచినటువంటి దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు గనక, ఆయనకు అసాధ్యమైనది లేదు గనక, ఇదిగో మనకు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పాతాళంలోనికి వెళ్లకుండా పరలోకము తీసుకొని వెళ్ళి, ఆ పరలోకములో నిత్యమైనటువంటి ఆనందాన్ని మనము ఇదిగో ఆ దేవునితో కూడా కలిసి ఆనందించాలనే దేవునికి కోరిక. అంతేకాని ఆయన ఇంకా వేరే ఆలోచనలు పెట్టుకొని మనల్ని పిలవలేదండి. మనల్ని పిలిచినటువంటి దేవుడు ఆయన అంటున్నాడు, ఇదిగో నీలో ఉన్నటువంటి ఇదిగో ఆవగింజంత విశ్వాసము గనక నీలో ఉంటే, కంబళి చెట్టు వేళ్లతో పెరికివేయబడి సముద్రములో నాటబడు అంటే అది నాటబడుతుంది. కానీ అది అసాధ్యము అని మనం అనుకుంటున్నాము. దేవుడు అంటున్నాడు, అది ఇదిగో నాలో నుండి నువ్వు చూసి ఇదిగో నన్ను నీ హృదయంలో చేర్చుకొని నీవు ఆ మాట మాట్లాడినప్పుడు అది ఇదిగో నీకు సాధ్యమో. కనుకనే యెహోవాకు ఏదైనా అసాధ్యమైనది ఏదైనా ఉన్నదంటే ఏమీ లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదండి. అందుకే ఇక్కడ మనం ఏమనుకుంటున్నామంటే, విశ్వాసము పదార్థమైనది కాదు, అది చూడండి ప్రకృతిలో మన స్థితిని తెలియజేస్తూ ఉంటుంది. మనము ఎంతటి విశ్వాసాన్ని మనము కలిగి ఉన్నాము అంటే, ఈ ప్రకృతి జీవనములో మనము జీవిస్తున్నటువంటి జీవితంలో అది ఇదిగో నిరంతరం మనకు తెలియజేస్తూనే ఉంటుంది.
మనలో విశ్వాసం బ్రతుకుతూ ఉన్నది అంటే ఇదిగో మనము దేవుని కార్యములను అశ్రద్ధ చేయము. మనలో విశ్వాసము చనిపోయిందనుకోండి, చనిపోయిన స్థితి ఎలా ఉంటుంది అంటే నడవలేము, చూడలేము, వినలేము, కదలలేము, విన్నదాని ప్రకారముగా మనం జీవించలేమండి. అది విశ్వాస సంబంధమైనటువంటి స్థితి, మన ఆత్మకు సంబంధించినటువంటి స్థితే కానీ అది భౌతికమైనటువంటిది కాదు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. అందుకే చూడండి, ఎక్కడో అబ్రహాము కాలమానం ఎక్కడా, ఎక్కడో పౌలు కాలమానం ఎక్కడా, వాళ్ళిద్దరి మధ్య ఇదిగో చాలా దూరము ఉన్నది, చాలా సంవత్సరాలు ఉన్నాయి, చాలా వేల సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ పౌలు హృదయంలో ఉన్నటువంటి విశ్వాసమును బట్టే దేవుడు వాని హృదయములోనికి అబ్రహాము కాలమానంలో జరిగినటువంటి స్థితిగతులన్నిటిని కూడా ఇదిగో పౌలు హృదయంలో ఉంచినటువంటి దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదంటే లేదు అని చెప్పుకోవాలి. ఏమండి, కొన్ని వేల సంవత్సరాల నాడు జరిగినటువంటి చరిత్ర గ్రంథము లేదు, చదువుకోవడానికి వీలు కాదు. కానీ ఇదిగో ఈ పౌలు అనే వ్యక్తి ఏ రీతిగా ఆ అబ్రహాము జీవితము, శారా జీవితము తన హృదయంలోనికి వచ్చింది అంటే ఇదిగో అతడు ఎంతగా దేవుని నమ్మాడు అంటే ఇదిగో దేవుని నమ్మినటువంటి ఆ నమ్మకము ఆయన హృదయంలో ఉన్నటువంటి బలమును బట్టే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన జీవితంలో చేస్తున్నటువంటి కార్యములు చాలా గొప్ప 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 కార్యములను ఆయన జరిగిస్తూ ఉన్నాడండి. చూడండి, మనం చదువుదాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 11-12 వచనాలను చదువుదాము. చూడండి, 11-12 వచనాలు. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమునందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగను. ఏమండి, చూడండి, ఇక్కడ పౌలు సంఘానికి చెప్తున్నటువంటి మాట మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే దేనిని బట్టి శారా గర్భము ధరించింది, దేనిని బట్టి అబ్రహాము ఇదిగో విశ్వాసులకు తండ్రిగా నిలిచి అతని సంతానము ఆకాశములు ఉన్నటువంటి నక్షత్రముల కంటే ఇదిగో సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల కంటే అత్యధికమైనటువంటి సంతానం అతనికి కలగడానికి గల కారణము ఎక్కడంటే ఇదిగో వారి హృదయములో ఉన్నటువంటి విశ్వాసము, విశ్వాసానికి ఉన్నటువంటి బలమును బట్టే వారు ఆ రీతిగా దేవుని యొక్క వాగ్దానమునకు వారు వారసులుగా చేయబడ్డారు. అదే మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. ఎందుకు దేవుని నమ్ముకున్నాము అంటే చూడండి, ఇటీవల నేను వెళ్ళినటువంటి మరి అసేవా సమర్పణ కార్యక్రమంలో ఎందుకు నువ్వు దేవుని నమ్ముకున్నావా అంటే ఒక సంఘ పెద్ద అంటున్నాడు, ఇదిగో సంఘ పెద్దగా నేను ఇదిగో అధికారం చేపట్టవచ్చు అనే ఉద్దేశముతో నేను ఇదిగో ఈ సంఘానికి నాయకుడిగా నిలిచి ఉన్నానని చెప్తున్నాడు. తాను చెప్పకనే ఆ సాక్ష్యము తన నోటి వెంట చెప్పాలి అనుకోలేదు, కానీ చెప్పాడు. సేవకుడైనటువంటి శ్రీనివాసుని గురించి చెప్తూ ఆ మాట తనకు తెలియకుండానే తన హృదయంలో దొరిలింది. ఎందుకొరకంటే తన హృదయంలో ఉన్నటువంటి ఆశ, ఆలోచన ఏంటి అంటే పెత్తనం చేయాలి. దేని మీద పెత్తనం చేయాలి? దేవుని సంఘం మీద పెత్తనం చేయాలి. దేని మీద పెత్తనం చేయాలి? దేవుని సేవకుని మీద పెత్తనం చేయాలి. దేని మీద పెత్తనం చేయాలి? ఇదిగో చూడండి, ఇదిగో దేవుని మీదే పెత్తనం చేయాలి. చూడండి, సంఘము అనబడేది శరీరము, శిరస్సు అనబడేది అది క్రీస్తు అనబడే ఆయన యొక్క ముఖరూపు. చూడండి, మన దేహానికి విలువ ఎప్పుడు అంటే
ఈ శిరస్సు అనబడేది క్రీస్తుకి మనము ఎప్పుడైతే సమర్పించుకుంటామో, ఈ శిరస్సు అనబడేది ఇదిగో క్రీస్తు ఎప్పుడైతే ఇదిగో మనకు శిరస్సు అయి ఉంటాడో అప్పుడు మన దేహానికి విలువ వస్తుందండి, లేకుంటే రాదు. అందుకే ఇక్కడ చూడండి, శారా, అబ్రహాము వారి యొక్క స్థితిగతులు ఎంతటి దారుణానికి వెళ్ళిపోయాయి అంటే, ఆమె నడవలేని స్థితిలో ఉన్నది, కదలలేని స్థితిలో ఉన్నది, ఆయన కూడా వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయాడు. కానీ ఇదిగో వారితో వాగ్దానం చేసినటువంటి దేవుడు ఏమై ఉన్నాడు అంటే శక్తిహీనుడు కాడు. ఆయన శక్తిమంతుడైనటువంటి దేవుడు, ఆయనకు అసాధ్యమైనది లేదు గనుక ఇదిగో ఆ కాలమానమును బట్టే వారికి ఎప్పుడు సంతానం ఇవ్వాలో అప్పుడు దేవుడు వారికి సంతానం ఇచ్చి, ఆ సంతానము ఇసుక రేణువుల కంటే అధికమైనటువంటి సంతానమును దేవుడు, లెక్క పెట్టలేనంత సంతానమును దేవుడు వారికి ఇచ్చాడండి. ఇదంతటిని బట్టి కూడా మనం చూస్తే ఇది భౌతికమైన ఆశీర్వాదం అంటే ఇది భౌతికమైనది కాదు, ఇది హృదయ సంబంధమైనది, ఇది ఆత్మ సంబంధమై ఉన్నది కనుకనే ఇదిగో అబ్రహాము ఏమయ్యాడు అంటే ఇదిగో మనలను కనకపోయినా, ఇదిగో మనలను పెంచకపోయినా అబ్రహాము మనకున్నటువంటి విశ్వాసమును బట్టే మనకు ఆయన తండ్రిగా దేవుడు నిలబెట్టాడండి. అందుకే చూడండి, విశ్వాసం ఏమై ఉన్నది అంటే అది నమ్మువాని హృదయంలో మాత్రమే, ఆయనకు మాత్రమే ఎరుక, ఎదుట ఉన్నవానికి తెలియదు. దాన్ని ఎక్కడ మనం చూడగలిగామో చూడండి, సువార్త పాఠములు మనం చూడగలిగామండి. సువార్త పాఠములు మనం చూడగలిగాము. ఇదిగో ఒక వ్యక్తి వస్తున్నాడు, తలుపులు కొడుతున్నాడు. ఒక వ్యక్తి వస్తే తలుపులు కొడుతున్నాడు. స్నేహితుడా, ఇదిగో స్నేహితుడా, ఇదిగో తలుపు తీ అంటున్నాడు. ఆ స్నేహితుడు అంటున్నాడు, అయ్యా నేను తలుపు తీయలేనయ్యా, ఇదిగో నా చిన్నపిల్లలు నన్ను చుట్టుకొని పండుకొని ఉన్నారు కనుక ఇదిగో వారిని పెళ్ళగించుకొని నేను వచ్చి తలుపు తీసి నీతో మాట్లాడడానికి కుదరదయ్యా అంటే, లేదు నువ్వు తలుపు తీయాలి. ఎందుకొరకంటే ఇదిగో దూర ప్రాంతం నుండి ప్రయాణమై వస్తూ ఇదిగో నా సహోదరుడు ఒకడు ఇదిగో వచ్చి వానికి ఆకలి వేస్తూ ఉంటే ఆహారం పెట్టడానికి ఇదిగో నా దగ్గర ఎంతగా నేను వెతికిన ఆహారం దొరకలేదు కనుక ఇదిగో నాకున్నటువంటి విశ్వాసమును బట్టి, నాకున్నటువంటి నమ్మకత్వాన్ని బట్టి నీ దగ్గరకు వచ్చానయ్యా. ఇదిగో ఒక్క రొట్టె ముక్క కనుక నీవిస్తే, ఒక రొట్టెను కనుక నీవిస్తే ఇదిగో నా యొక్క స్నేహితుని ఆకలి తీర్చడానికి సహాయపడుతుందయ్యా అని చెప్పంటున్నాడు. ఎంతగా బ్రతిమిలాడినా ఇదిగో ఆ సహోదరుడు లేవడం లేదు. ఈ స్నేహితుడు ఏం చేశాడు అంటే ఇదిగో అతడు లేచేంత వరకు అతన్ని బతిమలాడుతూనే ఉన్నాడు. అక్కడ సిగ్గు అతనికి కలగలేదండి. ఆత్మాభిమానాన్ని అతడు చంపుకోలేదండి. ఏ రీతిగానైనా నా సహోదరుని దగ్గర ఇదిగో నాకు ఆహారం దొరుకుతుంది, ఆహారం తీసుకొని వెళ్ళి నా స్నేహితుని ఆకలి తీర్చి వానికి సహాయపడాలి అనే కోరిక ఒక్కటి మాత్రమే తన హృదయంలో ఉన్నది కనుక అతడు సిగ్గుమాలి అని అక్కడ రాస్తాడు. సిగ్గుమాలి మాటికి అడుగుతాడట. అడగటం ద్వారా అతడు ఏం చేయబడ్డాడు అంటే లేచాడు, అతనికి ఆహారం ఇచ్చాడు. ఆహారం ఇచ్చిన తరువాత అతడు వెళ్ళి తన సహోదరునికి ఆకలి తీర్చాడు. చూడండి, అంతటి విశ్వాసము మన హృదయంలో ఉండాలి అంటే అది సాధ్యమా? చూడండి, అది సాధ్యమా అని మనము మన అంతరంగాన్ని మనము ప్రశ్న వేసుకుంటే ఇదిగో అది సాధ్యమా అంటే అంత విశ్వాసము, అంత ఓర్పు, అంత ఓపిక మనకు ఉండడం లేదు. ఎందుకొరకు అంటే మనము నమ్మినటువంటి నమ్మకము, మనను పిలిచిన దేవుణ్ణి మనము అబద్ధికునిగా చేస్తున్నామండి. మనల్ని పిలిచిన దేవుడు ఆయన సత్యవంతుడుగా ఉంటే మనం జీవిస్తున్నటువంటి జీవితాన్ని బట్టే ఆయనను అబద్ధికునిగా చేస్తున్నాము, ఆయన చేతగాని వాడిగా మనము చిత్రీకరిస్తున్నాము. కానీ ఇదిగో మన చేతగానత్వమే కానీ అది దేవునికి
చేతగాదు అనటానికి ఎంత మాత్రం వీలు లేదండి. ఎందుకొరకంటే మృతతుల్యమైనటువంటి ఇదిగో శారా గర్భమును తెరచి కుమారుణ్ణి అనుగ్రహించిన దేవుడు. ఆయన మొదటే అన్నాడు, ఇది యెహోవాకు అసాధ్యమో కానీ కాదు, సమస్తము సాధ్యమే. చూడండి, ఎందుకని మన విశ్వాసము దేవుని మీద మనం ఉంచుకోలేకపోతున్నాము? ఎందుకు మన విశ్వాసమును దేవుని మీద మరి నిలిచి ఉండలేకపోతూ ఉన్నది? ఆలోచన చేయాలి. చూడండి, మన విశ్వాసాన్ని ఏ రీతిగా దేవుడు పోల్చాడు అంటే, ఆవగింజంత ఉంటే చాలు అంటున్నాడు. అంత విశ్వాసము కూడా మనలో ఉంటే పందెల కాడనే దేవుని మందిరానికి వస్తామండి. పందెల కాడనే దేవుని దగ్గర మనము కీర్తించడానికి, ఆరాధించడానికి, ఆయన లేఖనాలు చదవడానికి, ఇదిగో పెందల కాడే మనము దేవుని మందిరానికి రావడానికి ప్రయత్నం చేస్తాము. ఎందుకొరకంటే ఎందుకు వస్తున్నామో తెలియదు, వస్తున్నామో వెళుతున్నామే, కానీ మనలో ఉన్నటువంటి విశ్వాసము ఏం కావడం లేదు అంటే అది కార్యసిద్ధి కావడం లేదు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట మనము చూడాలి. ప్రతి అవసరత తీర్చేది ఎవరు అంటే దేవుడే. ఏ అవసరత మనకు తీరినా అవసరతలు ఎవరున్నారు అంటే దేవుడు ఉన్నాడు అని దేవుని లేఖనము సెలవిస్తూ ఉన్నదే. మన ప్రతి అవసరత అక్కర, ఎంత అక్కర ఉన్నదో అంత మాత్రమే మనకు దేవుడు తీరుస్తాడు. అధికమైన అక్కర మనకు తీర్చడు. అందుకే అక్కర వేరు, కోరికలు వేరు. కోరికలు ఉంటాయి, చాలా కోరికలు ఉంటాయి. అది సాధ్యపడతాయా? ఏమండి, కోరికలు ఉంటాయి, సాధ్యపడతాయా? ఇదిగో నేను ముఖ్యమంత్రిలాగా, ఇదిగో నేను హెలికాప్టర్ ఎక్కి వెళ్ళాలి అని నాకు కోరిక ఉంటే అది దేవుడు అంటాడు, ఇదిగో దీన్ని మరి నువ్వు కలిగి ఉన్నటువంటి కోరిక అది తీరేది కాదు అంటాడు. ఎందుకొరకంటే నాకు ఎంత అక్కర ఉన్నదో నా అక్కర మేరకే ఆయన నా కోరికను తీర్చేవాడు. అందుకే దేవుడు అన్నాడు, మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మనమేమో ఒక మాసానికి ఉన్న ఆహారమో పక్కన ఉన్నవారు బదులు అడిగినా మనం ఆహారం ఇవ్వడానికి ఇష్టపడము. ఎందుకని? నాకు చాలదేమోనని. అందుకే దేవుడు అంటున్నాడు, అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మానుదిన ఆహారం నేడు మాకు దయచేయమంటున్నాడు. అది దేవుని యొక్క బిడ్డల యొక్క చేయవలసినటువంటి ప్రార్థన. అందుకే చూడండి, మనకున్న ప్రతి అక్కర తీర్చే దేవుడే కానీ మన కోరికలను తీర్చేది దేవుడు కాదండి. ఈ మాటలు ఎక్కడ మనం చూడగలము అంటే చూడండి, ఇక్కడ 2 రాజుల గ్రంథాన్ని మనము దగ్గరకు వెళదాం. చూడండి, 2 రాజుల గ్రంథము 21వ అధ్యాయము, 2 రాజుల గ్రంథము 21వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు చదువుదాము. చూడండి, మనిషే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేమును 55 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సీబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయ క్రియలు చేయుచు వచ్చును. ఈ బాలుని పేరు ఏంటండి? ఏం పేరు? మనిషే. ఎంత వయసు? 12 సంవత్సరముల వయసు. ఎంతకాలం ఇశ్రాయేలీయులను పరిపాలన చేశాడు? 52 సంవత్సరాలు. అంటే సౌలు కంటే, దావీదు కంటే, సొలొమోను కంటే కూడా అధికమైనటువంటి కాలమానం పరిపాలన చేయడానికి దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడు. ఎందుకు అంతటి అవకాశాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే అతడు జరిగిస్తున్నటువంటి కార్యములు బహు చెడ్డ కార్యములు చేస్తున్నాడు గనక ఆ చెడ్డ జీవితం నుండి, చెడ్డ కార్యముల నుండి ఇదిగో వెలుపలికి వచ్చి మారుమనసు పొందుతాడేమోనని దేవుడు అతనికి అధికమైన కాలమానం ఇచ్చి అధికమైనటువంటి దినములను ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేయడానికి దేవుడు అతనికి అధికారం ఇచ్చాడండి. కానీ అతడు ఇంకా దాన్ని అలుసుగా తీసుకొని
ఇంకా ఇంకా ఇదిగో దేవునికి హేయమైనటువంటి కార్యములు జరిగిస్తూ ఇదిగో అతడు ఏం చేశాడు అంటే, ఇదిగో ఆయన ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసినట్లు హేయమైన క్రియలు చేయిచూ వచ్చెను. చూడండి 11-12 వచనాలను కూడా చదువుదాం అదే అధ్యాయంలో. యూదా రాజైన మనష్షే ఈ హేయమైన కార్యములు చేసి తనకు ముందున్న అమోరీయులను మించిన చెడుతనము కనుపరచి తాను పెట్టుకొనిన విగ్రహముల వలన యూదావారు పాపము చేయుటకు కారకుడాయను. కావున ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వినువారు 2 చెవులు రింగుమనునంతగా కీడు యెరూషలేము మీదికి యూదా వారి మీదికి రప్పించుచు అంటాడు అక్కడ. చూడండి, ఇతడు దేనికి కారణమయ్యాడు? ఇశ్రాయేలు ప్రజలను జాగ్రత్తగా పరిపాలన చేయడానికి ఇదిగో దేవుడు ఎన్నిక చేసి 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తిని రాజుగా చేసి రాజ్య సింహాసనం మీద కూర్చొని ఉండి నువ్వు పరిపాలన చెయ్యి అంటే, అతడు ఎంత చెడ్డ పరిపాలన చేశాడు అంటే విగ్రహారాధన తీసుకొని వచ్చాడు. ఏ విగ్రహారాధన అయితే ఇదిగో నీవు విడిచిపెట్టు, విగ్రహారాధన ఇదిగో నువ్వు దూరంగా ఉండు, విగ్రహములను ఆరాధించుకో అని చెప్పి ఇదిగో ధర్మశాస్త్రములో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలకును అతడు ఏం చేశాడు అంటే వ్యతిరేకముగా విగ్రహారాధనలను తీసుకొని వచ్చి ఎంత కీడు తీసుకొని వచ్చాడు అంటే 2 చెవులు కూడా వినబడనంత శబ్దముతో కూడినటువంటి కీడును అతడు ఇశ్రాయేలు దేశం మీదకి తీసుకుని వచ్చాడు. దీనికి కారణమండి, చూడండి, ఎందుకు దేవుడు అంతగా ఎందుకు ఓపిక పట్టాడు అంటే అతడు మార్పు చెందాలి. ఎందుకు అతడు మార్పు చెందాలి? ఎందుకు అతడు మార్పు చెందాలి అంటే ఇతని తండ్రి ఎవరు? ఎవరు ఇతని తండ్రి? ఎవరు ఈయన తండ్రి? ఎవరు ఈయన తండ్రి? నువ్వు చెబుతావులే అమ్మాయి, ఇంక వెనకాల ఉండేవాళ్ళు కుర్రాళ్ళని అడుగుతున్నాను నేను. నువ్వు బైబిల్ చదువుతున్నావు కనుక నీకు తెలుసు కనుక నువ్వు చెప్పగలుగుతున్నావు. నేను చెప్పాను యవ్వన బిడ్డలకి, ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. వ్యర్థంగా కూర్చొని ఎందుకు ముసలోళ్ళు మాట్లాడుకునే ముచ్చట్లో, ఆ ముచ్చట్ల ద్వారా ఏమైనా ప్రయోజనం ఉన్నదండి? ఒక్క దినము దేవుని దగ్గర గడిపితే 1000 దినముల శ్రేష్టతే. ఒక్క రోజుకి 1 గంట దేవుని దగ్గర గడిపి దేవుని దగ్గర ఉన్న ఆశీర్వాదం పొందుకోవాలి కదా. ఈయన తండ్రి ఎవరు? హిజ్కియా. ఇతనికి ఏమొచ్చింది? ప్రాణకరమైనటువంటి వ్యాధి వచ్చింది. ఇతడు నువ్వు ఇంకా ఇదిగో చనిపోయే ఇదిగో దినముల దగ్గరకు వచ్చాయి కనుక ఇదిగో నీ ఇంటిని చక్కబెట్టుకో, నువ్వు చనిపోతావు, మరణమైపోతావంటే ఇతడు వెళ్ళి ఆ ఏడుపుల గోడ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఏడ్చి 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 ఏడ్చి, అయ్యా ఇంకా నాకు ఆయుష్ ఇయ్యయ్యా, ఇంకా నాకు బ్రతికియ్యయ్యా, ఇంకా నేను బ్రతకాలయ్యా 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 అని చెప్పి గోడకు తల మోటిచ్చి, ఏమండి, తల గోడ కొట్టుకుంటూ ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, ఒక 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాను, బ్రతుకుపో అన్నాడు. ఆ 15 సంవత్సరాలు ఆయుష్ తీసుకున్నాడు. అమ్మా కిందకు చూడబా, కిందకు చూస్తే కిందే కనపడదు. నా నోటి వైపున నా ముఖం వైపున చూస్తే ఆ ప్రభువు నిన్ను దర్శిస్తాడు. చూడండి, ఇక్కడ ఒక 15 సంవత్సరాల బ్రతుకుపో అన్నాడు. ఈ 15 సంవత్సరాల ఆయుష్ పొందిన తరువాత పుట్టినటువంటి కుమారుడే ఈ మనిషే. దేవుడికి తెలుసండి, దేవుడికి మనకి ఏమి ఇవ్వాలో ఆయనకు ముందుగా తెలిసిస్తాడు. ఆయన అంటాడు, మీ హృదయంలో ఆలోచన పుట్టకముందే, మీ తలంపులు నీకు రాకముందే ఇదిగో నీ కోరికలన్నీ నేను ఇదిగో నీకు సహాయం చేయవాడు నేను కదా, నీకు ఏది అవసరమో నేను ఇస్తాను కదా అని దేవుడు చెప్తూ ఉంటే ఇదిగో హిజ్కియా ఏం చేశాడు అంటే గోడ దగ్గరకు వెళ్ళి మరణమవుతావయ్యా అనగానే గోడ దగ్గరికి వెళ్ళి తడను బాదుకొని 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 అయ్యా ఏడ్చి ఏడ్చి అంటున్నాడు, నాకు ఇంకా ప్రాణం కావాలి, ఇంకా నాకు బ్రతుకు కావాలి, ఇంకా నాకు అనేక సంవత్సరాలు జీవించేటట్లుగా నా జీవితాన్ని పొడిగించు అంటే ఒక 15 సంవత్సరాలు బ్రతుకుపో అన్నాడు. ఆ కాలమానంలో పుట్టాడు
మనిషే. ఈ మనిషి అనేవాడు ఎంత దుర్మార్గుడు అంటే అంతటి దుర్మార్గుడు ఇశ్రాయేలు ప్రజలను ఏలుబడి చేయలేదు అని లేఖనాన్ని మనం చూడగలుగుతామండి. అందుకే చూడండి, మరి హిజ్కియా ఎలాంటి వాడు? అమ్మా, హిజ్కియా ఏమైనా దుర్మార్గం ఉన్నదా? హిజ్కియాలో ఏమైనా చెడుతనం ఉన్నదా? హిజ్కియాలో ఏమైనా వ్యతిరేకత ఉన్నదా అంటే చూడండి, మనం చదువుదాం. నోటి మాటలతో కాదండి, హిజ్కియా మరి హృదయం ఎలా ఉన్నదో మనం చదువుదాము. చూడండి, హిజ్కియా మరి 2 దినవృత్తాంతములు 29వ అధ్యాయము చూడండి, 29వ అధ్యాయం మొదటి 2 వచనాలను చదువుదాం. చూడండి, హిజ్కియా ఎలాంటి వాడో మనం అక్కడ చూడగలుగుతామండి. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేమును ఏలెను. అతని తల్లి జకర్య కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. 2 దినవృత్తాంతములు 29వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదివానండి. ఎలాంటి వాడు? తన పితరుడైన దావీదు చర్యలంతటి ప్రకారముగా యథార్థవంతుడుగా ఉన్నాడట తండ్రి ఏమో నీతిపరుడు, తండ్రి ఏమో సత్యవంతుడు, తండ్రి ఏమో యథార్థపరుడు, తండ్రి ఏమో ఇదిగో ఇశ్రాయేలు ప్రజలను ఇదిగో క్షేమముగా పరిపాలన చేశాడు. ఇదిగో ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి జరిగించాడు తండ్రి. మరి కుమారుడు చూడండి ఎంత చెడ్డవాడు అంటే ఆ తండ్రి జీవించినటువంటి జీవితానికే చెడ్డ పేరును తీసుకొని వచ్చినటువంటి వాడు ఈ కుమారుడండి. అందుకే చూడండి ఇక్కడ మరి హిజ్కియాలో ఉన్నటువంటి యథార్థత, హిజ్కియాలో ఉన్నటువంటి నమ్మకత్వము వాని కుమారునిలోనికి రాలేదు అంటే దీనికి కారణము ఎవరు అంటే దీనికి ఇదిగో కారణము ఎవరు? ఏలీ కుమారులు. ఇదిగో ఏలీ అంత యథార్థపరులు కాకపోవడానికి గల కారణము ఎవరు అంటే ఏలీ యథార్థపరుడే, కానీ తన కుమారులను పట్టించుకోక కుమారుల విషయం ఆలోచన చేయక ఉండట ద్వారా ఏమైపోయింది అంటే ఇదిగో కుమారుల యొక్క జీవితం యవన కాలంలోనే ముగించబడి ఉన్నది. కనుక తండ్రి ఏ సత్యాన్ని అయితే కలిగి ఉన్నాడో అదే సత్యాన్ని ఇదిగో కుమారులకును వారి కుమారులకును ఇదిగో నీవు వాడు కూర్చుండినప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడును, పండుకునేటప్పుడును, ఇదిగో ఆహారం తినేటప్పుడును, పానీయం చేసేటప్పుడును నిరంతరము వానికి ఇదిగో వాక్యము నేర్పు అని పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంటే వానికి నేర్పుతూ ఉన్నది మనం ఏం నేర్పుతున్నామో అది మన అంతరంగానికే తెలుసు. మన ఆలోచన, మన తల్లిదండ్రుల ఆలోచన బిడ్డలు తీసుకుంటారు. బిడ్డలు కలిగి ఉన్నటువంటి ఆలోచన ఎవరిది అంటే తల్లిదో తండ్రిదో, కానీ ఇదిగో వారిద్దరిది కాక బయట వ్యక్తులను తీసుకొని వాడి యొక్క జీవనాన్ని కొనసాగించడండి. ఎందుకు నేను ఆ మాట చెప్తున్నాను అంటే దీనికి రుజువు సాముయేలు జీవితాన్ని చూస్తాము, ఏలీ జీవితాన్ని చూస్తాము, హిజ్కియా జీవితాన్ని చూస్తాము, ఇదిగో ఇంకా జకరియా, ఎలిజబెత్ జీవితాలను చూస్తాము. ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే చాలామంది జీవితాలలో ఇదిగో వారు కలిగి ఉన్న ధర్మాన్ని, వారు కలిగి ఉన్న యథార్థతను వారి బిడ్డల్లోనికి వెళ్ళడానికి వారు ఇష్టపడలేదు. ఎందుకొరకంటే వారి బిడ్డలు వారి మీద తిరుగుబాటు చేశారు. అందుకే చూడండి ఇక్కడ మనము కలిగి ఉన్న విశ్వాసము అది మృతమైనది కాదండి. అది మనం నిజముగా ఒక విశ్వాసాన్ని కలిగి ఉంటే ఆ విశ్వాసం ఏమై ఉండాలి అంటే మృతమైనది కాదు, అంటే చనిపోయింది కాదు. ఇదిగో మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసము ఇదిగో నిరంతరము జీవించి ఉండేది. విశ్వాసానికి మరణము లేదండి, విశ్వాసానికి మరణము లేదు. కనుకనే చూడండి విశ్వాసమును కర్త అయినటువంటి దేవుని నమ్మినటువంటి పౌలు కొలసీ సంఘానికి వ్రాసినటువంటి పత్రికలో మనము చూస్తాము. చూడండి 2వ అధ్యాయం 6-7 వచనాలను చదువుదాము. చూడండి, కావున
మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయనందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుడు కొనుడి. చూడండి, మనకున్నటువంటి విశ్వాసాన్ని ఇక్కడ పౌలు వ్యక్తపరుస్తున్నాడు కొలసీ సంఘానికి. ఏమవుతూ ఉన్నారు అంటే, ఇదిగో కావున మీరు ఏం చేశారు, ఇదిగో క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయనందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసమునందు స్థిరపరచబడుచు నిరంతరము దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించేవారిగా ఉండాలి అని ప్రభువు మిమ్ములను పిలిచాడు అని కొలసీ సంఘానికి మాట్లాడుతున్న మాట. ఇదే మాట మనము మన హృదయానికి దీన్ని మరి మనం అన్వయించుకుంటే, ఇదిగో ఏ రీతిగా మన విశ్వాసము ఉన్నది, ఏ రీతిగా నా విశ్వాసము నా దేవునితో అంటుకట్టబడి ఉన్నది, ఏ రీతిగా నా దేవునితో వేరుపారి ఉన్నది, ఏ రీతిగా ఇదిగో నా ఇంటిని నేను కట్టుకుంటున్నాను, నా కుటుంబం ఎలా ఉన్నది, నా బిడ్డలు ఎలా ఉన్నారు, ఇదిగో నా బిడ్డలు నేను నా దేవునికి కృతజ్ఞత కలిగి నేను జీవిస్తున్నానా లేక కృతజ్ఞత లేక నేను జీవిస్తున్నానా? చూడండి, పౌలు అంటున్నాడు, నువ్వు కలిగి ఉన్న విశ్వాసము మృతమైతే నీకు కృతజ్ఞత ఉండదు. నువ్వు కలిగి ఉన్న విశ్వాసము నీలో జీవిస్తూ ఉంటే నిరంతరము నీ వేరు క్రీస్తులో అంటుకట్టబడి అది నీ బిడ్డలకు నీకును కూడా ఆశీర్వాదకరముగా ఉంటుంది, దీవెనకరముగా ఉంటుంది. ఎందుకొరకంటే నీవు నేర్చిన, నిలిచిన, పండుకున్న, ప్రయాణం చేసిన ప్రతి విషయంలోనూ కృతజ్ఞతా స్తుతులను చెల్లిస్తూ ఉన్నావు గనక నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. చూడండి, ఇక్కడ మరొక వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ప్రాముఖ్యమైనటువంటి వచనము 8వ వచనం అండి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారము అనగా ఈలోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మలను చెరపట్టుకొని పోవాడైనను ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇదిగో నిరంతరము మనం ఎలా ఉండాలి అంటే జాగ్రత్తగా మన విశ్వాసాన్ని మనము చూసుకుంటూ ఉండాలి. ఏమండి, జ్వరం వస్తే ఏం చేస్తాం? ఏకంగా థర్మోమీటర్ కొనుక్కొచ్చుకుంటాం. థర్మోమీటర్ కొనుక్కొని మనకున్న అలుకు వచ్చినప్పుడల్లా అది 4 కింద పెట్టుకొని చూసుకుంటూ ఉంటాం, ఎంత జ్వరం వచ్చిందా రాలేదా, లేకపోతే మామూలుగా ఉన్నదా లేదా అని. ఏమండి, అలానే మనము కలిగి ఉన్న విశ్వాసం అది ఆత్మ సంబంధమైనది, దైవ సంబంధమైనది కానీ లోక సంబంధమైనది కాదండి. చాలామంది అంటారు, నాకన్నీ తెలుసు, నాకన్నీ తెలుసు, నాకు తెలియంది లేదు అంటారు. పరిశుద్ధ గ్రంథం చెబుతున్నది వెర్రివాడా అని పరిశుద్ధ గ్రంథమే చెప్తున్నదండి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, వెర్రివాడా అంటున్నాడు కేక వేసి. కనుక మనకేం తెలీదు, ఏమీ తెలీదు, ఏమీ చేత కాదు. మనకు చేతనైంది ఏంటి అంటే, ఇదిగో ప్రభువు ఏ రీతిగా మనం రక్షించాడో ఆ రక్షించినటువంటి ఆ రక్షణలో నుండి మనం తొలగిపోకుండా, ఇదిగో మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తకు తగినట్లుగా మనము ఇదిగో మన విశ్వాసం ఆయనతో అంటుకట్టబడి ఆయనలో నిలిచి ఉండేటట్లుగా జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకొరకంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు, ఆలోచనలు చేయడానికి ఈ భూమండలం మీద ఎవరున్నారు? సాతానుడు ఉన్నాడు. ఏమండి, చాలామంది సాతానుడు ఎక్కడున్నాడు అనే ప్రశ్నలు వేస్తున్నారు. సాతానుడు గట్టిగా ఉన్నాడు. సాతానుడు ఈ భూలోక సంబంధమైనది సాతాను యొక్క అధికారము. దేవుని వాక్యం చదవండి. దేవుని వాక్యం చదవకుండా ఇదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం వల్ల నిష్ప్రయోజనం. అది సాతానుడు ఇదిగో నిరంతరం మనతో ఇదిగో మన విశ్వాసం తొలగించడానికి, మనలో ఉన్నటువంటి భక్తి జీవితాన్ని తొలగించి మనల్ని పాడు చేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తుంటాడు సాతానుడు ఉన్నాడండి.
వేల కొలది కోట్ల కొలది వాటికి దూతలు ఉన్నాయి. వాటి ద్వారా మన విశ్వాసాన్ని పాడు చేసి, మనల్ని అజ్ఞానులుగా చేసి, మనల్ని మూర్ఖులుగా చేసి, మనం ఎందుకు పనికిరాని వెధవలుగా చేసి, దేవుడు మనలను ఇదిగో మనకిచ్చినటువంటి అధికారం నుండి, ఆధిపత్యం నుండి, ఇదిగో స్వాతంత్ర్యం నుండి మనల్ని ఏ రీతిగా నేను తొలగించాలనే సాతాను యొక్క అధికారము. అందుకే దేవుడు సాతాన్ని పిలిచి అంటున్నాడు, ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావా అంటే, నేను నీ దూతలు ఉన్నాయి కదా, నీ దూతలతో కూడా అటు ఇటు నేను తిరుగులాడి వస్తున్నానయ్య అంటే, ఇదిగో తిరుగులాడేవు కదా, నువ్వు భూమండలం మీద తిరుగులాడినప్పుడు అక్కడ నా సేవకుడైనటువంటి ఏబు ఉన్నాడు, అతన్ని గురించి ఎప్పుడైనా ఆలోచన చేశావా అంటే, చాలయ్యా, ఏబు చుట్టూ నువ్వు కంచె వేసావు గనక ఆ ఏబు దగ్గరకు నేను పోలేకపోతున్నాను కనుక ఇదిగో మంచివాడికి బ్రతికిపోతున్నాడు, ఆ కంచె ఒక్కసారి నువ్వు తొలగించు. ఏబు ఎన్నడైనా నీ పేరు ఎత్తితే అప్పుడు చూడు అన్నాడు. అది వీలు పడిందా సాతానికి? వీలు పడలేదండి. ఎందుకరకంటే ఏబు నమ్మినటువంటి విశ్వాసము, ఏబు నమ్మినటువంటి భక్తి జీవితం, ఏబు కలిగి ఉన్నటువంటి దైవిక మరి ఆలోచనలు అవన్నీ కూడా ఇదిగో ఏబు నోట నుండి కూడా ఒక తప్పుడు మాట కూడా మాట్లాడడానికి అవి బయటికి రాలేదండి. ఎందుకొరకంటే ఏబు కలిగి ఉన్నటువంటి దైవత్వం, ఏబు కలిగి ఉన్నటువంటి జ్ఞానం, ఏబు కలిగి ఉన్నటువంటి ఆ దేవుని యొక్క మరి ప్రేమ అవన్నీ కూడా దేవునిలో ఏరుపారి అంటుకట్టబడి ఉన్నవే కనుక ఆ ఏరులు ఆయన కొన్నటువంటి ఆత్మీయ జీవితానికి ఉన్నటువంటి కంచెను తొలగించలేకపోయింది సాతానుడు ఏబును ఓడించలేకపోయింది. అందుకే ఇక్కడ మరి పౌలు చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడు అంటే, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారము. ఏమండి, మనుషుడు పెట్టుకున్నటువంటి ఆచారములకి మనం విలువిస్తున్నాము, మనుషులు పెట్టుకునే ఆచారం అలవాట్లకి మనం ప్రాధాన్యతనిచ్చి వాటిని చేయడానికి వెళుతున్నాము. కానీ దేవుని కార్యము ఎక్కడా ఆవగింజ కూడా కనబడటం లేదండి. ఆవగింజ కార్యము కూడా కనబడటం లేదు. మీరు అన్ని జనుల మాదిరిగా మీరు బ్రతకండి, ఇదిగో అన్ని జనుల నుండి వేరు చేయబడ్డారు, మీరు క్రీస్తుకు మాదిరిగా మీరు బ్రతకండి అని దేవుడు చెప్తే, ఇదిగో మనమేమో ఇదిగో క్రీస్తు మాదిరిగా మేము బ్రతుకుతూ ఉన్నామయ్యా అని చెప్పి మన అన్ని జనుల మాదిరిగా మన జీవితం ఉంటుంది. జాగ్రత్త ఆలోచన చేయాలి. దేవుడి మధ్యాహ్న కాలం ముందు మనతో మాట్లాడుతున్న మాట, ఇదిగో మనకున్నటువంటి విశ్వాసం అది పర సంబంధమైనది కాదు, భౌతిక సంబంధమైనది కాదు. మనలో ఉన్నటువంటి విశ్వాసం అది దైవిక సంబంధమైనది, అది ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉన్నాము గనుక ఆత్మ సంబంధమైన విశ్వాసంను మరలా తిరిగి భౌతికముగా ఏ రీతిగా దాన్ని మనము బయలుపరచగలము అంటే, ఏబు జీవితంలో కలిగి ఉన్నటువంటి చర్యలు, పౌలు జీవితంలో కలిగి ఉన్న చర్యలు, అపోస్తలులు కలిగి ఉన్నటువంటి జీవితంలో కలిగి ఉన్న చర్యలు. చూడండి, వారి మీదకి ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి, ఎన్నో మరణాపాయములు వచ్చాయి. కానీ వాటి నుండి తొలగిపోవడానికి వారు వీలు కాక వారి దేహాన్ని మరణానికి అప్పగించుకున్నారు. సజీవులుగా తిరిగి దేవునితో కూడా పరలోకములు ఉన్నారు. అది నాలో విశ్వాసం ఉన్నదా అని చెప్పడానికి కారణం ఏంటి అంటే, నేను దేవుని సన్నిధిలో నుండి పారిపోకూడదండి. దేవుని సన్నిధిలో నేను నిలిచి ప్రార్థించి, ఇదిగో నేను నా కుటుంబము ఇదిగో నిరంతరము దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. అది ప్రభువు మనల్ని కోరుకుంటూ ఉన్న జీవితము. అది ఆత్మ సంబంధమైన జీవితమే కానీ భౌతిక సంబంధమైనటువంటి జీవితము కాదు అని ఈ మధ్యాహ్న కాలం ముందు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేనికి మనం ప్రాధాన్యతనిస్తున్నామా, ఏ అవసరానికి మనము ప్రాముఖ్యతనిస్తున్నామని ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ మాటలు ముగిస్తున్నాను. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం ప్రభు యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. ఆమెన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజే, నాయంత రంగములోనో స్థిరమై